కబుర్లు ఏంటంటే జర్మనీ వచ్చాం. మరి మనకి కావాల్సిన సూపర్ మార్కెట్స్లో దొరికే థింగ్స్ అవన్నీ ఎక్కడున్నాయి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి గూగుల్ మ్యాప్స్ వేసుకొని ఫస్ట్ టైం వెళ్ళిన సూపర్ మార్కెట్ ఇది. ఈ సూపర్ మార్కెట్లో ఏంటి ఇలాంటివన్నీ దొరుకుతాయా అని నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అవేంటో మీరు కూడా చూసేసి మీకు ఈ వ్లాగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి అమ్మో జర్మనీలో ఎన్ని చేంజెస్ ఉంటాయా సూపర్ మార్కెట్స్లో అని ఏ థింగ్ అనిపించిందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అలా నడుచుకొని వచ్చి మొత్తానికి సూపర్ మార్కెట్ అయితే వచ్చింది. మేము జస్ట్ చూద్దామనేసి వచ్చాం. ఫస్ట్ ఇక్కడ థింగ్స్ ఏంటంటే ఒక సెక్షన్స్ కింద ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అన్ని ఎనర్జీ డ్రింక్స్ లైక్ మ్యాంగో, లస్సీ, థమ్స్అప్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్, అలానే కొన్ని జ్యూసెస్ లాంటివి కూడా ఉంటాయి. బట్ ఇలాంటివి మనకి ఎక్కువ అనుకోండి, జస్ట్ చూపిస్తున్నా. 90% ఆఫ్ ద సూపర్ మార్కెట్ ఎక్కువ నాన్ వెజ్ మిక్సింగ్స్తో ప్రిపేర్ చేసేసిన ఫుడ్స్. ఇక్కడ సంథింగ్ 99 సెంట్స్కి అలా దొరుకుతుందంటే అప్రాక్సిమేట్లీ €1. ఉత్తిగా చూస్తే ఏం బాగుంటుందని చెప్పి నేనే ట్రాలీ తీసుకురమ్మన్నాను. ఆ జ్యూసెస్ సెక్షన్ అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ జామ్లు, బ్రెడ్లోకి మంచింగ్స్, సూప్స్, పెద్ద ఉపయోగపడే స్టఫ్ ఏమి ఉండదు. ఇది ఇండియన్ సూపర్ మార్కెట్ కాదు కాబట్టి వీళ్ళ సూపర్ మార్కెట్లో ఉండే థింగ్స్ అన్నీ మరి మనకు కూడా తెలియాలి కదా, అందుకే ఖచ్చితంగా ఇంత క్లియర్గా వీడియో తీస్తున్నా. జనరలీ జర్మన్ సూపర్ మార్కెట్స్లో ఎక్కువ రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉంటాయి. అంటే జస్ట్ తీసుకెళ్ళి హీట్ చేసుకొని తినేసేలాగా మాత్రమే ఎక్కువ ఉంటాయి. ఇదంతా కూడా నాన్ వెజ్, వెజ్ మిక్స్ చేసిన స్నాక్స్ సంథింగ్ అలా ఉంటాయి. ఇది వచ్చేసి జస్ట్ రోల్స్ చేసుకునే రోల్. అది ఎంత కాస్ట్ పడింది అంటే 2.69, అంటే అప్రాక్సిమేట్లీ 250 అరౌండ్ అలా పడింది. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్. ఇక్కడైతే ఫ్రోజన్ నాన్ వెజ్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది. నాన్ వెజ్ బాగా తినే వాళ్ళకి ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో సెక్షన్ వచ్చేసి కొంచెం క్లోత్స్, రగ్గులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంత పెద్ద సూపర్ మార్కెట్లో మాకు దొరికిన ఏకైక వజ్రం ఏంటంటే అది చపాతీ పిండి. సో ఇక్కడ చపాతీ పిండి వచ్చేసి దగ్గర €1 పడింది. చపాతీ పిండి ఇట్ ఈస్ రీజనబుల్ యాక్చువల్లీ. €1 అంటే 90 రూపీస్, 92 సంథింగ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లోర్స్, ఎక్కువ మైదా ఉంటుంది, షుగర్, ప్యాన్ కేక్స్, అవి రెడీ టు ఈట్గా తినేసే ప్యాన్ కేక్స్ అనమాట. ఇవన్నీ పెద్ద యూజ్ఫుల్ స్టఫ్ లాగా మనకైతే అనిపించవు. వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో తింటారు ప్రతిదీ. ఇక్కడ ఇంకొక రెండో విచిత్రం ఏంటంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ కనిపించింది. ఈ నాన్ స్టిక్ ప్యాన్ కాస్ట్ 17.99, అంటే 1700 దగ్గరగా పడుతుంది ఒక నాన్ స్టిక్ ప్యాన్. ఇంకా ఇదంతా బటర్ సెక్షన్. బటర్, చీజ్, మోజరెల్లా ఇవన్నీ చీజెస్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, ఇందులో మళ్ళీ ఫ్లేవర్స్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. మిల్క్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ చాలా వేరియంట్స్లో దొరుకుతుంది, లైక్ ఫ్లేవర్డ్ మిల్క్ అని. ఇదంతా మిల్క్ సెక్షన్, కర్డ్ సెక్షన్. ఇది వచ్చేసి కర్డ్ అంటే ఇక్కడ మనకి యోగర్ట్ కింద దొరుకుతుంది. ఈ ప్లెయిన్ బ్లూ మాత్రమే మనకి లైట్గా పెరుగు ఫ్లేవర్ అనిపిస్తుంది. వేరే ఏ కలర్ బాటిల్స్ తీసుకున్నా డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి. ఇది వచ్చేసి బటర్, ఇంచుమించు €2 అంటే 180, 250 గ్రామ్స్ 180 అలా పడింది అనమాట. ఇదంతా మిల్క్, బటర్ సెక్షన్. ఇదంతా కూడా వచ్చేసి మళ్ళీ ఫ్రోజన్ ఫుడ్, రెడీ టు ఈట్ పిజ్జాస్, చిప్స్. మోస్ట్ ఆఫ్ ద ఫ్రోజన్ ఫుడ్స్లో ఎక్కువ నాన్ వెజ్ మిక్సింగ్సే ఉంటాయి. సో వెజ్ ఆప్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే సూపర్ మార్కెట్స్లోనే అన్ని రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి. లైక్ కోకోకోలా, పెప్సీ అవి దొరికినట్లుగా. ఈ ఇన్స్టెంట్ పిజ్జాస్ మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్తో ఉంటాయి. మనం మంచిగా చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా స్నాక్స్ సెక్షన్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి, షుగర్ ఇలాంటివన్నీ. ఇవి వచ్చేసి ఎగ్స్. ఇక్కడ ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చూపిస్తున్నానంటే ఇలా కలర్గా ఉన్న ఎగ్స్ వచ్చేసి బాయిల్ చేసి రెడీ టు ఈట్ లాగా పెడతారనమాట. అగైన్ ఇదంతా మళ్ళీ నాన్ వెజ్ సెక్షన్. ఈ ఫ్రీజర్స్లో ఉన్నదంతా నాన్ వెజ్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ అనేవి ఉంటాయి. మనం వచ్చిన ఈ ప్లేస్ వచ్చేసి లిడిల్. ఇందులో A to Z ఆల్మోస్ట్ అన్ని జర్మన్ రిలేటెడ్ స్టఫ్ దొరికే ప్లేస్ అనమాట.
నెక్స్ట్ ఇంకొక విడ్డూరం ఏంటంటే బ్రెడ్సే రకరకాల బ్రెడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఇన్ని రకాల బ్రెడ్స్ ఉంటాయా బాబోయ్ అని అనిపించే అన్ని టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ వాటిల్లోకి మార్చుకునే సాసెస్, జామ్స్ అవన్నీ కూడా డిఫరెంట్. ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం వెజిటేబుల్ సెక్షన్. జర్మన్ సూపర్ మార్కెట్స్లో మన వెజిటేబుల్స్ ఏమీ దొరకవు, జస్ట్ పొటాటో, టొమాటో, ఆనియన్స్ ఇలాంటివి తప్ప. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం అవే ఉంటాయి. లెమన్, ఫ్రూట్స్ అనేవి ఫైన్, ఎక్కడైనా ఫ్రూట్స్ బాగానే ఉంటాయి. యాపిల్, బనానా ఇవన్నీ నార్మల్ జర్మన్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. వరకు చూసిన సెక్షన్ అన్నిటికంటే ఇది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. వీళ్ళు మంచిగా లైట్స్ కూడా అలా అరేంజ్ చేస్తారు. ఇవన్నీ కూడా అగైన్ మళ్ళీ బ్రెడ్స్, బిస్కెట్స్ ఆ సెక్షనే. ఇది వచ్చేసి ఇదొక వింత విడ్డూరం. ఇక్కడ ఇంకొక రకమైన బ్రెడ్స్ లాంటివి పెడతారు. మనంతట మనమే తీసుకొని వీటిలో పెట్టి స్లైస్ చేసుకొని మరీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అప్పటికప్పుడు ఫ్రెష్గా. నెక్స్ట్ ఇదంతా బిస్కెట్స్, స్నాక్స్. పర్టికులర్గా మన రైస్, పప్పులు ఇలాంటివన్నీ దొరకాలంటే ఖచ్చితంగా ఇండియన్ స్టోర్కే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మన స్టఫ్ అనేది అస్సలు మ్యాక్సిమం దొరకదు. ఇక్కడ చూపిస్తున్న బిస్కెట్ 1.79 అంటే దగ్గరగా ఒక 150 రూపీస్. ఈ సూపర్ మార్కెట్లో పెద్ద కొనేవి ఏమీ ఉండవు, కానీ జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేయడానికి. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి చాక్లెట్ సెక్షన్. ఈ చాక్లెట్ సెక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి ఉంటాయి. జర్మన్ చాక్లెట్స్ యాక్చువల్లీ ఫేమస్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, ఎక్కువ హ్యాజిల్నట్, డార్క్ చాక్లెట్ ఇవి ఎక్కువ ఫేమస్గా ఉంటాయి. ఇదంతా వెజిటేబుల్స్ యాజ్ యూజువల్, పొటాటో, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవే ఎక్కువ ఉంటాయి, క్యారెట్. మరికొన్ని కొత్త విషయాల కోసం సబ్స్క్రైబ్.